రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో విశ్వభారతి లా కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి విశ్వభారతి లా కళాశాల నూతన భవనాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చాక లా ఆదరణ తగ్గింది అని, గ్లోబలైజేషన్ తర్వాత దీనికి ఆదరణ బాగా పెరిగింది అని ఆయన తెలిపారు. గతేడాది 50% మంది లా దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం ఏడాదికి 60% మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఇక్కడ విశ్వభారతి లా కాలేజ్ వాళ్ళు ఈ యొక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డింగ్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. అందులో నేను చీఫ్ గెస్ట్గా రావడం, మరియు ఈరోజు లాలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, లాలో ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి, లా కాలేజీలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాలపైన కొంత మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మిగతా ప్రొఫెషన్తో పోలిస్తే ముఖ్యంగా అంటే విద్యార్థుల సంఖ్య లాలో పెరుగుతూ ఉంది, మేధావి తగ్గుతుంది. ఉదాహరణకు నేను చెప్పాను ఇంతకుముందే, పోయినసారి ఒక 58,000 మంది లా అడ్మిషన్ తీసుకుంటే తెలంగాణలో ఈసారి 68,000, అంటే దాదాపు 10,000 ఒక సంవత్సరంలో పెరగడం అనేది మీకు తెలుస్తుంది. లా మీద ఉన్నటువంటి మక్కువ ఏంటి, లా ఇంపార్టెన్స్ పెరగడానికి ఏంటంటే మంచి అవకాశాలు ఉన్నాయి. లాలో వాళ్ళు ఒక ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, తర్వాత జాబులు కూడా చేయొచ్చు, జడ్జిలు కూడా కావచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రపంచీకరణ, సరళీకరణ ఇలాంటి తరుణంలో లా యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి లా కాలేజీలు వస్తున్నాయి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి చక్కటి లీగల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి దిశానిర్దేశం మేము కాలేజ్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగిందండి. చెప్పండి, అడగండి మీకు ఎవరు. లా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు లా గురించి తెలుసుకోవాలి. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అందరూ కూడా లా గురించి తెలుసుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను అన్ని లా గురించి అన్ని ప్రాబ్లమ్స్ అంతా రాసి పెట్టాను, ఇంపార్టెంట్ వైజ్ అంతా రాసి పెట్టాను. నేను వేరే బిజినెస్ ఉన్నా కానీ నా వేరే బిజినెస్లో వచ్చే ఇన్కమ్ అంతా ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టాను. ఎందుకంటే నాట్ ఫర్ మనీ, ఫస్ట్ లీగల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ లీగల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇచ్చే బాధ్యత మాది. స్టూడెంట్స్ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత వాళ్ళది. అది నా యూనివర్సిటీ పరిధిలో కొత్త లా కాలేజ్ బిల్డింగ్ ఇనాగ్రేట్ కావడము డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇది సంగారెడ్డి, జహీరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి చాలా ఏకమైనటువంటి ప్రాంతాలకు ఈ కళాశాల అందుబాటులోకి రావడము చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ ఇందులో కొత్త కొత్త కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. LLM, కార్పొరేట్, ICR కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు BBA, LLB, LLB, ఆనర్స్ కొత్త కొత్త డిగ్రీలను కూడా ఇందులో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సెక్రటరీ గారు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్లో బోర్డ్స్, ఎలక్ట్రికల్ బోర్డ్స్ పెట్టడం, ఎలక్ట్రానిక్స్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. దానివల్ల చాలా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఈ కళాశాల ఏర్పడడంలో, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడంలో ప్రిన్సిపాల్ గారి యొక్క పాత్ర కూడా చాలా ఉన్నది. ఇటువంటి ప్రిన్సిపాల్స్, మేనేజ్మెంట్ చాలా అవసరం లా కాలేజీలకు. ఎందుకు అంటే ఇప్పుడు ఛాలెంజెస్ చాలా ఉన్నాయి లీగల్ ఎడ్యుకేషన్లో. ఒట్టిగానే లా డిగ్రీ తీసుకొని పోతే
అక్కడ కోర్టులలో సక్సెస్ కావడం చాలా కష్టము, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా లైబ్రరీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్సు వీళ్ళందరూ సమకూర్చుకొని విద్యార్థులను బాగా డెవలప్ చేసి మనం బయటికి పంపిస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి బయట సమాజంలో. కంపెనీ వ్యవస్థలకు సంబంధించి, కుటుంబ వ్యవస్థలకు సంబంధించి లిటిగేషన్ చాలా పెరిగింది. ఇదంతా కూడా చాలా అవసరం కాబట్టి మనకు ఈ కాలేజ్ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఈ జనరేషన్లో ఏమంటుందంటే ప్రాక్టీస్ అనేది రకరకాలుగా మారిపోయింది. లిటిగేషన్ సైడ్ ఉంటే చాలా డబ్బులు రావడం జరుగుతుంది. లిటిగేషన్ సైడ్ అనేది చాంబర్ ప్రాక్టీస్ అని, లిటిగేషన్ సైడ్ అని రకరకాల ప్రాక్టీస్లు వచ్చినాయి. ఇప్పుడు లిటిగేషన్ సైడ్ అంటే ప్రాక్టీస్ డిస్ట్రిక్ట్ కోర్టులు, హైకోర్టులు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచిది ఇన్స్టెడ్ ఆఫ్ చాంబర్ ప్రాక్టీస్. చాలా బాగుంది.